మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. హాలీవుడ్ లో 30 సంవత్సరాల నుంచి ఎంటర్టైన్ చేస్తున్న ఫ్రాంచైజ్ ఏదైనా ఉందంటే అది ఈ మిషన్ ఇంపాసిబుల్ సిరీసే. ప్రతి ఒక్క సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లో 8వ సినిమాగా ఈ ఫైనల్ రెకనింగ్ మూవీ 1 వీక్ ముందే ఇండియాలో రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, ప్రీవియస్ పార్ట్స్ కన్నా బాగుందా లేదా అనేది చూస్తే సినిమా నాకైతే నచ్చింది. అలాగని ఫ్రాంచైజ్ లో తోపు మూవీ అయితే కాదు. స్టోరీ పరంగా ఫ్రాంచైజ్ లో అన్ని సినిమాల కన్నా బెటర్ ఉన్న యాక్షన్ పరంగా కొద్దిగా డౌన్ అవుతుంది. ఈ సినిమాకు ముందు వచ్చిన 7th పార్ట్ ని ఖచ్చితంగా చూడండి, అప్పుడే ఈ సినిమా మీకు అర్థమవుతుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ ఇంత పాపులర్ కావడానికి కారణం టామ్ క్రూజ్ గారు చేసే యాక్షన్ స్టంట్సే. డూప్ లేకుండా ఎన్నో ప్రమాదకరమైన స్టంట్ చేశారు ఆయన. ఈ సినిమాలో కూడా మైండ్ బ్లోయింగ్ స్టంట్స్ చేశారు. అసలు ఆ స్టంట్ చూస్తుంటే మనకే భయం వేస్తుంటుంది. ఆయన ఎలా చేశారో గానీ నిజంగా టామ్ క్రూజ్ గారు మామ గ్రేట్ అంతే. టామ్ క్రూజ్ లాంటి యాక్టర్ మళ్ళీ పుట్టరేమో అనేలా ఉంటుంది ఆయన చేసే స్టంట్సే కాదు, యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సినిమాలో అండర్ వాటర్ షిప్ దగ్గర వచ్చే సీక్వెన్స్ అయితే టెన్షన్ గా సీట్ ఎడ్జ్కి తీసుకెళ్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ తక్కువ ఉన్నా సినిమా ప్లాట్ గానీ ఎమోషన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. సినిమాలో ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి విలన్ తో వచ్చే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ గా అనిపించింది. సినిమాలో ఎక్కువసేపు డ్రామా ఉంటుంది, యాక్షన్ కొంచెం తగ్గుతుంది. ఏఎని పవర్ఫుల్ విలన్ గా చూపిస్తారు, అది ఓకే, కానీ ఇంకో విలన్ ని చూపిస్తూ అతనితో క్లైమాక్స్ లో వచ్చే ఆ ఫ్లైట్ సీక్వెన్స్ అనవసరం అనిపించింది నాకు. ఇవే నాకు సినిమాలో కొద్దిగా మైనస్ అనిపించినవి. ఓవరాల్ గా మిషన్ ఇంపాసిబుల్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.